మంచిది. 84వ కీర్తనలో, ఇది కోరహు కుమారుడు రచించిన కీర్తన. కోరహు కుమారుడు 12 కీర్తనలు రచించారు. కోరహు కుమారుడు తండ్రి ఆలోచనలో చేరినటువంటి వారు కాదు, వారు తండ్రి ఉద్దేశంలో చేరిన వారు కాదు. వారు ఒకటి, దేవుని పట్ల వారికి ఉన్న ఆశను మనం చూస్తున్నాం. రెండవది, మందిరం పట్ల వారికి ఉన్న ఆశను మనం చూడగలిగాం. మూడవది, వాక్యము పట్ల, ప్రార్థన పట్ల వారు ఆశ కలిగి ఉన్నారని మనం ధ్యానించాం. ఒకటి, మందిర ఆవరణాలు చూడాలని ఆశపడ్డారు. రెండవది, మందిర ద్వారమునద ఉండుట ఇష్టపడ్డారు 10వ చరణంలో. 4లో, మందిరములో నివసించుట అది ధన్యత అని. 3 ధన్యతలు చెప్పాడు. ఒకటి, ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని. రెండవది, 4వ చరణంలో, మందిరములో నివసించువారు ధన్యులు అని. మూడవది, ఆయన వలన, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని అన్నారు. 3 ధన్యతలు మనం చూడగలిగాం. దేవుని మందిరములో వారు ఎందుకు వచ్చారు అంటే, 2వ చరణం అన్నాడు, జీవము గల దేవుని దర్శించటకు వచ్చారు. దేవుని మందిరములో ఏమున్నాయంటే, జీవము గల దేవుడు ఉన్నాడు. దేవుని మందిరములో ఏమున్నాయి? 26వ కీర్తన 8వ చరణం మనం చదువుదాం. 26:8, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ అని అన్నాడు. మందిరములో ఏమున్నది అంటే, ఒకటి, జీవము గల దేవుడు ఉన్నాడు. మందిరములో ఏమున్నదంటే, దేవుని యొక్క తేజో మహిమ మందిరములో ఉన్నది. నేను ఆలోచన చేశాను, 27:4 ప్రకారం మందిరములో దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది. ప్రసన్నత అనేది ఇంగ్లీష్లో ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సౌందర్యం చూడటానికి నేను మందిరానికి వస్తున్నాను. మందిరానికి మనం ఎందుకు రావాలి? దేవుని యొక్క సౌందర్యం చూడాలి, ఒకరినొకరు చూసుకోవడానికి కాదు. దేవుని సౌందర్యం అనగా పరిశుద్ధతలో ఆయన సౌందర్యం, ఐక్యతలో ఆయన సౌందర్యం, విశ్వాసంలో ఆయన సౌందర్యం, ప్రేమలో ఆయన సౌందర్యం. కనుక ఇటువంటి సౌందర్యము అనేది దేవుని మందిరములో విశ్వాసి చూస్తాడు. కనుక దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, మనం ఎవరినో చూడడానికి కాదు, లేదా ఇతరుల బలహీనతలు మనం గుర్తించడానికి కాదు. కానీ మనం ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే, దేవుని యొక్క సౌందర్యం మనము గమనించాలి. అందుకని అన్నాడు, ఒకటి, జీవము గల దేవుని దర్శించడానికి వస్తున్నారు. రెండవది, తేజో మహిమ అని అన్నాడు. మహిమ అన్నదానికి ఒక ఉదాహరణ మనము నిర్గమాకాండంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. నిర్గమాకాండం 33:17, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు. మోషే ఏమడుగుతున్నాడంటే, అయ్యా నాకు భోజనం కావాలి, లేకపోతే నాకు పదార్థాలు కావాలి, నాకు అది ఇది కావాలి అని అడిగినవాడు కాదు. కానీ ఒక్క మాట అంటున్నాడు, నీ మహిమ కావాలి అని అన్నాడు. లేవియాకాండం 9వ అధ్యాయం 6వ వచనం. లేవియాకాండం 9వ అధ్యాయం 6వ వచనం. మోషే అన్నాడు, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినదిదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడు. దేవుని సన్నిధికి దగ్గరకు రండి, నేను చెప్పినట్లుగా బలులు అర్పించండి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడు. యెహోవా మహిమ మీరు కళ్ళారా చూస్తారు. 23వ వచనం 9:23 లేవియాకాండం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా, యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడు. వారు ఏం చూశారు? ప్రజలను చూడడం కాదు, దేవుని యొక్క మహిమను చూశారు. సోదరుడా సోదరి, సంఘ సహవాసములో దేవుని మహిమ మనం చూడాలి.
ఒకరినొకరు చూసుకోవడం కాదు, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, వారు ఫలాని వారు, నేను ఫలాని, వారికి ఉన్న ధనం, వారికి ఉన్న హోదా, వారికి ఉన్న స్థితిగతులు చూడడం కాదు. కొన్నిసార్లు మనము స్టేటస్ చూస్తాం. వారు ఉద్యోగస్తులు, ఉద్యోగం లేనివారు, ఆస్తి ఉన్నవారు, ఆస్తి లేనివారు అని. కొన్నిసార్లు సంఘాలకు ఎవరైనా వస్తే బాగా ఉన్నవాళ్ళను పరిచయం చేస్తారు, ఏమీ లేని వారిని పెద్దగా పరిచయం చేయరు. కానీ దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క మహిమ వారు చూడగలరు. జీవము గల దేవుని చూడడం, దేవుని మహిమను మనం చూడగలుగుతున్నామా? నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా మంచితనమంతా నీ ఎదుట. మోషే, ఈ 40 సంవత్సరాలు నువ్వు బ్రతికిన సంవత్సరాలు అన్నిట నీవు నాలో నుండి ఏం చూస్తావంటే నా మంచితనాన్ని నువ్వు చూస్తావు. నా మంచితనాన్ని నీకు చూపిస్తాను. దేవుని యొక్క తేజో మహిమన, జీవము గల దేవుడా, ఆయన యొక్క ప్రసన్నతన, ఆయన సౌందర్యమా, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క మహిమ ఈజ్ ఈక్వల్ టు ఆయన మంచితనం. అక్కడే అన్నాడు 19వ వచనంలో, కరుణించుట, కనికరం, అది ఆయన మంచితనం కాదా? కరుణ ఆయన మంచితనం కాదా? ప్రేమ ఆయన మంచితనం కాదా? క్షమాపణ ఆయన మంచితనం కాదా? కటాక్షించడం ఆయన మంచితనం కాదా? కనికరం ఆయన మంచితనం కాదా? జాలి ఆయన మంచితనం కాదా? ఇది మనమున్న స్థానిక సంఘాల్లో ప్రభు యొక్క మహిమను చూడటం. నీవు నేను మహిమను చూడగలిగితే చాలు. అయితే ఆయన అన్నాడు, నీవు నా ముఖము చూడచాలు, ఏ నడు నన్ను చూచి బ్రతకడు. అయితే నీవు ఆ బండ మీద నిలవలను అని 22లో అన్నాడు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమున చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదు. నా వెనుక పార్శ్వములను చూస్తాను. దేవుని యొక్క మహిమను చూసిన మోషే ఎలా ఉన్నాడు? వెనుక పార్శ్వమును చూసిన మోషే ఎలా ఉన్నాడు? దేవుని మంచితనాన్ని చూసిన మోషే ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు 34వ అధ్యాయం 29వ వచనం. నిర్గమాకాండం 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించింది. ఆ సంగతి మోషేకు తెలియదు. దేవుని యొక్క మంచితనాన్ని చూస్తూ ఉండగా, ప్రభుతో గడుపుతూ ఉండగా, దేవుని యొక్క సన్నిధిలో తాను ఆస్వాదిస్తూ ఉండగా, అనుభవిస్తూ ఉండగా, ప్రభువును ఎక్కువగా గడిపినటువంటి మోషే ప్రభువును ముఖాముఖిగా లేకపోతే సమీపంగా ఉండి చూసి ఆయన మహిమను చూడగా మోషే యొక్క ముఖం ఎలా పడిందంటే అది ముఖ చర్మము ప్రకాశించి. ఒక విశ్వాసి వాక్య ధ్యానంలో ఉంటే, ప్రార్థనా జీవితంలో ఉంటే, సంఘ సహవాసంలో ఉంటే తన యొక్క ముఖము మారిపోతుంది. మీరు కొంతమంది చూడండి, కొంతమంది భక్తి పరులు, వారికి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, కానీ వారి యొక్క ముఖము ప్రకాశిస్తుంది. వారిలో ఆ ప్రకాశం కనబడుతుంది, ఆత్మీయత కనబడుతుంది, ఆ భక్తి జీవితం కనబడుతుంది, ఆ విశ్వాసం కనబడుతుంది. అయితే మోషే తన ముఖ చర్మము ప్రకాశించింది. ఆ సంగతి మోషేకు తెలిసి ఉండలేదు, కానీ ప్రజలు గమనిస్తుంది. ప్రభుతో నేను నువ్వు మాట్లాడుతుండగా ప్రజలు గమనిస్తారు. మనలో ఉన్న ప్రకాశం, మనలో ఉన్న వెలుగు, మన ప్రభుతో గడిపిన విధానం, మనం ప్రభుతో గడిపినటువంటి ఆ సన్నిహిత సంబంధం ఇతరులు సులువుగా గ్రహించగలుగుతుంది. అందుకన్నాడు 30వ వచనం, అహరోను ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించింది. అతని ముఖ చర్మము ప్రకాశిస్తుంది. నిజంగా సోదరుడా సోదరి, ప్రభుతో గడుపు, ప్రభు యొక్క ప్రకాశం మోషే మీద పడింది. మోషే యొక్క ప్రకాశం ప్రజలు గమనిస్తున్నారు.
ప్రజలు ఎదుట మోషే యొక్క ముఖ చర్మం ఎంతగా ప్రకాశించిందో మనం చూడగలుగుతూ ఉన్నాం. 35వ వచనం, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచేది. ఇశ్రాయేలు మోషే ముఖాన్ని చూచారు. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం మనకందరికీ బాగా గీతమే. పరిచారకులు ఒకడైనటువంటి స్టెఫెన్ ప్రభు కొరకు సాక్షిగా జీవించి హతసాక్షి అయ్యాడు. 6వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 6:15. వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడింది. సభలో కూర్చున్న వారు స్టెఫెను యొక్క ముఖం వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే కనబడు. స్టెఫెను రాళ్ళని కొట్టి చంపుతుండగా దేవుని కుడి పార్శ్వన మనుష్య కుమారుడు నిలిచి ఉండటం నేను చూస్తున్నాను అన్నాడు. వాళ్ళు రాళ్ళు వేస్తుంటే, వారు ఉమ్మి వేస్తే, వారు అవమానిస్తే, వారు కాని రీతిగా మాట్లాడుతుంటే స్టెఫెను యొక్క ముఖమంతా కూడా ప్రభు వైపు చూస్తున్నాడు. జీవము గల దేవుని దర్శిస్తున్నాడు. దేవుని యొక్క ప్రకాశం కనబడుతూ ఉండగా అక్కడ కూర్చున్న వారందరూ, లేకపోతే అక్కడ చుట్టూ ఉన్నవారు స్టెఫెనును చూస్తూ ఉన్నారు. రాళ్ళు పడుతున్నా, అవమానం ఉన్నా, దెబ్బలున్నా వాటిని పట్టించుకోకుండా ఒకే ఒక మాట అని అన్నాడు, దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూస్తాను. నేను రాళ్ళ దెబ్బలు చూడలేదు, అవమానం చూడలేదు, రక్తము కళ్ళారా కారుతుండగా చూడలేదు. కానీ నేను ఎవరిని చూస్తున్నాను? దేవుని కుడి పార్శ్వమందు మనుష్య కుమారుడు నిలిచి ఉన్నాడు. నా కొరకు సాక్షిగా జీవించి హతసాక్షి అయిన స్టెఫెను దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉండగా కూర్చున్న యేసు క్రీస్తు ప్రభువారు లేచి నిలబడ్డాడు. ఆ యొక్క శ్రమలో, ఆ వేదనలో, ఆ అవమానములో ప్రభువును చూడగలిగాడు. సోదరుడా సోదరి, ఒక విశ్వాసి శ్రమలో ప్రభువును చూస్తాడు, కష్టములో ప్రభువును చూస్తాడు, అవమానంలో ప్రభువును చూస్తాడు, అన్ని పరిస్థితుల్లో ప్రభువును చూస్తాడు. ప్రభువు చేత తాను తృప్తి కలిగి ఉంటాడు. అలాగైతే దేవుని యొక్క మహిమను వాడు చూస్తాడు. మోషే ఈ దినాల్లో నడిచే అంత దూరం నా మహిమను చూస్తావు, నా మంచితనాన్ని చూస్తావు. సోదరుడా సోదరి, ఇశ్రాయేలు జీవితంలో ఎన్నిసార్లు దేవుని మంచితనాన్ని చూశారు. వారికి మేఘస్తంభం ఇచ్చాడు, అది దేవుని మంచితనం కాదా? మన్నాను కురిపించాడు, అది దేవుని మంచితనం కాదా? పూర్యోళ్లను రప్పించాడు, అది దేవుని యొక్క మంచితనం కాదా? కాళ్లకు వాపు రాలేదు అన్నాడు, అది దేవుని మంచితనం కాలేదా? ఇప్పుడు కూర్చున్నా నిలబడిన కాళ్ళు వాస్తున్నాయి. వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. కాళ్ళ వాపు అట్టుంచండి, వాళ్ళ చెప్పులు కూడా ఏం కాలేదన్నాడు, తెగిపోలేదన్నాడు. ఏ కంపెనీ? బాటానా, పాపులరా. నెల్లూరు జిల్లాలో అపాచీ ఉంది, లెదర్ కంపెనీ, చాలా కాస్ట్లీ. ఆ చెప్పులు తెగిపోలేదు. వారికి వారి యొక్క చెప్పులకు కూడా దేవుడు భద్రత ఇచ్చాడు. వారి యొక్క బట్టలు మాసిపోలేదట, చినిగిపోలేదని అన్నాడు. ఒక బ్రదర్ ఈ మధ్య అడిగాడు, అన్న ఈ 40 సంవత్సరాల బట్టలు మాసిపోలేదు కరెక్టే, కానీ ఆ బట్టల సైజు పెరిగిందా లేదా అని అన్నాడు. అది మీరే ఆలోచన చేయాలి పిల్లరా. అది దేవుని యొక్క మంచితనం. నీ పట్ల, నా పట్ల దేవుని యొక్క మంచితనం మనం చూడగలుగుతాం. దేవుని యొక్క మంచితనాన్ని వారు చూశారు. అలాగే కోరహు కుమారుడు వారు ప్రయాణ యాత్రలో మందిరానికి వెళ్ళేటప్పుడు వారు ఏం చూస్తూ వచ్చారంటే జీవము గల దేవుణ్ణి వారు దర్శించారు అని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. 10లో చెప్తున్నాడు, 84:10, నీ ఆవరణములో ఒక దినము గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టం.
శాశ్వత ఏదో చెప్తున్నాడు. ఏది శాశ్వత అంటే ఆవరణములో గడుపుట శాస్త్రము అని అన్నాడు. ఆవరణములో గడుపుట శాస్త్రం. ఏది శాస్త్రం? దేవుని మందిరములో దావీదు అన్నాడు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే నా సమయము కానీ, నా సత్తువు కానీ, నా సామర్థ్యత కానీ, నాకున్న వనరులు కానీ, నేను కానీ దేవుని మందిరములో నేను ఉంటాను. దేవుని మందిరములో నేను సహవాసం చేస్తాను. దేవుని మందిరములో నా సమయాన్ని వెచ్చిస్తాను. అంటే దేవుని యొక్క మందిరానికి ప్రభువుకి ఇస్తున్న విలువను మనం తేటగా మనం గమనించగలుగుతాం. ఒక విశ్వాసిగా నీవు నేను సంఘానికి విలువిస్తున్నామా? కూడికలకు విలువిస్తున్నామా? సహవాసానికి విలువిస్తున్నామా? ప్రభువుకు మనం ఆ ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రభువుతో మనం అనుభవించగలుగుతున్నామా? ఆ రమ్యత, ఆ మాధుర్యత, ప్రభువుతో ఉన్న విధానాన్ని నీవు నేను జుడుకోగలుగుతున్నావు. నీవు నేను ప్రభువు చేతమని నింపబడితే ఆ సంతోషం ఇంత కాదు. అందుకే అంటున్నాడు, ఏది శాస్త్రం అంటే ఉన్న భోజన పదార్థాలు కాదు, బట్టలు కాదు, వస్తువులు కాదు, వారికి ఉన్నటువంటి సామాగ్రి కాదు. ఏది శాస్త్రమో చెప్తున్నాడు, నీ యొక్క ఆవరణములు ఒక దినము గడుపుట అని. 1000 దినముల కంటే శాస్త్రం. ఏది శాస్త్రం? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. 15:22లో చివరిన అన్నాడు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్ల కొలువు అర్పించుట కంటే మాట వినుటయు శాస్త్రం. ఒకటి ఆవరణలో గడుపుట శాస్త్రం, రెండవది ఆజ్ఞకు లోబడుట శాస్త్రం. దేవుని మాటకు లోబడడం అది శాస్త్రమైనది. దేవుని యొక్క వాక్యానికి లోబడడం, దేవుని యొక్క కట్టడకు లోబడడం, దేవుని యొక్క వాక్య ప్రకారం ఒక విశ్వాసి జీవించినట్లయితే అంతకన్నా మరొక శాశ్వతం ఉండదు. ఒకటి దేవుని మందిరంలో గడపడం, అది శాస్త్రమైనది. అది గడిపే విశ్వాసికి అర్థమవుతుంది కానీ మిగతా వారికి అది అర్థం కాదు. రెండవది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడడం. దేవుని మాటకు ఒక విశ్వాసి లోబడితే అది ఎంత శాస్త్రం అని అన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం మరొక శాస్త్రత చెప్పాడు. ఒక అవుట్లైన్ మాత్రమే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం, దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించినట్టుండే సమీపించి ఆలకించుట శాస్త్రము అన్నాడు. 3 శాస్త్రతలు చెప్పాడు. ఒకటి ఏమన్నాడు? ఆవరణలో గడుపుట శాస్త్రం, రెండవది ఆజ్ఞకు లోబడుట శాస్త్రం, మూడవది ఆలకించుట శాస్త్రం. దేవుని యొక్క వాక్యం వినడమే అదే శాస్త్రం. వాక్యం వినడంలో ఉన్నంత శాస్త్రత మనకు దాంట్లో లేదు. తేటగా దైవజనులు చూస్తున్నాను. మరి ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వించున్నది. మరియ ప్రభు పాదముల దగ్గర ఉన్నది, మార్త పనుల యొద్ద ఉన్నది. మరియ ప్రభు వద్ద ఉంటే మార్త పనుల యొద్ద ఉన్నది. మరియ ప్రభు పాదముల యొద్ద ఎక్కడైనా చూడండి, లూకా 10లో కానీ, యోహాను 11లో కానీ, 12వ అధ్యాయంలో కానీ మరియ ఎక్కడ మాట్లాడినట్టుగా లేదు. ఆమె క్రియలు కనబడుతున్నాయి. ఒకటి పాదముల దగ్గర కూర్చుంది, రెండవది యోహాను సువార్త 11వ అధ్యాయంలో పాదముల మీద పడి ఏడుస్తూ తన సహోదరుడి విషయమై మొరపెట్టింది, ప్రార్థిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో పాదములకు అత్తరు పూసి ఆయన గౌరవిస్తూ, ఎక్కడ చూసినా ఆమె క్రియలు కనబడుతున్నాయి. అలాగైనట్లయితే లూకా సువార్త 10లో ఆయన బోధకుడిగా ఉన్నాడు, యోహాను సువార్త 11లో ఆయన రక్షకుడిగా ఉన్నాడు, యోహాను సువార్త 12లో ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వానికి లోబడి ఉన్నది, ఆయన గౌరవిస్తుంది. ఆయన క్రియలు, తన యొక్క క్రియల్లో ప్రభువుతో ఉన్నటువంటి సమయం ఎలాగ గడపాలో తాను నేర్చుకుంది. ఆయన సన్నిధిలో ఉండడం ఆ శాశ్వతను అనుభవించింది. రెండవది ఆయన ఆజ్ఞకు లోబడింది, ఆ శాశ్వతను అనుభవించింది. మూడవది
ఆయన వాక్యానికి విని ఆలకిస్తుంది. సోదరుడా, నీవైనా నేనైనా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం, అదే శ్రేష్టమైంది అని చెప్పాడు. 24వ కీర్తన. వాస్తవానికి వీరు మందిరానికి వెళ్ళేటప్పుడు మందిరానికి సమీపించే కొలది వారి కీర్తన పాడుకుంటూ ప్రభువును మహిమపరుస్తూ వారు ఎక్కడికి చేరి వస్తారో, ఎక్కడ కనబడతారో చెప్తున్నాడు. 7వ చరణం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును ఎక్కడ కనబడుతున్నాడు? బజారులో కాదు. ఎక్కడున్నాడు? సియోనులో దేవుని సన్నిధిన కనబడుతుంది. వారు ఎక్కడికి చేరి వస్తున్నారంటే దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. వారి యొక్క ప్రయాణ యాత్ర కొనసాగించారు. ప్రభు చేత తలుపులు నింపబడ్డాయి. మందిరాన్ని చూడాలి, మందిర ఆవరణములు అనుభవించాలని వస్తున్నారు. వచ్చి 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 వారు ఎక్కడికి చేరారంటే వారు దేవుని సన్నిధిన కనబడుతున్నారు. ప్రతి వాడు దేవుని సన్నిధి కనబడుతున్నాడు. నీవైనా నేనైనా దేవుని సన్నిధిలో కనబడ్డాను. ఒక సేవకులైన, పెద్దలైన, పరిచారకులైన, విశ్వాసులైన అన్ని పరిస్థితుల్లో సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నారు. సంఘ సహవాసాన్ని ఎంత తక్కువ కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితం అంత తక్కువైపోతుంది. ఎంత వాక్యం బోధించేది ముఖ్యం కాదు. నేను నాకున్న లోకల్ అసెంబ్లీలో స్థానిక సంఘంతో నేను ఎంత సంబంధం కలిగి ఉన్నాను. చాలాసార్లు కొంతమంది సంఘాన్ని పట్టించుకోరు. వారు ఊరిక సంచరిస్తూ ఉంటారు. సంఘంలో ఉన్న విశ్వాసులు సంఘ కూడికలు కానీ సంఘ సహవాసాలు కానీ రాదు. ఎంత గొప్ప సేవకుడైనా సంఘ కూడికలకు ఖచ్చితంగా హాజరవ్వాలి. ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిన కనబడాలి. సభల్లో కనబడటం కాదు, ఆయా స్థలాల్లో కనబడటం కాదు. మనము స్థానిక సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము. నీవు నేను సంఘంలో కనబడుతున్నామా, పరిచయంలో కనబడుతున్నామా? దీన్ని సంఘ సాక్ష్యము అంటారు. కొంతమందికి సంఘ సాక్ష్యం ఉండదు, ఎందుకంటే సంఘంలో సరిగ్గా కనబడదు. కొంతమంది కనబడతారు, ఎప్పుడంటే నెలకు ఒకసారి కనబడతారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి కనబడతారు. అది క్రిస్మస్ అంటారు చూసారా, దానికప్పుడు డిసెంబర్ 31st వస్తారు. కొంతమంది సభలకు వస్తారు, వాళ్ళు మళ్ళీ రావాలంటే ఈ సభలు ఉండాలి. వాళ్ళు నెలలో ఒకసారి వచ్చి ఏమంటారు సార్, అసలు ఈ మైక్ ఎప్పుడు కొన్నారు అంటారు, ఈ కుర్చీలు ఎప్పుడు కొన్నారు అంటారు, ఈ బ్రదర్ ఎప్పుడు వచ్చారు, నువ్వు వస్తే కదా తెలిసేది, నువ్వేమో రావు, ఈ ఎప్పుడు కొన్నారని మళ్ళీ అడుగుతారు. కొంతమంది రారు, ఎవరు వస్తున్నారో తెలియదు. కొంతమంది సంఘానికి వస్తారండి, ఎవరిని పట్టించుకోరు. అదేనంటే కొత్తగా అన్నారు ఈ మధ్య, వాళ్ళు కొత్త వాళ్ళండి, మాకు పరిచయం లేదని. కొత్త వాళ్ళు పరిచయం సంఘానికి వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా వాడిని పరామర్శించాలి, వారిని దర్శించాలి, వారిని పలకరించాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక సంఘానికి పాశ్చాత్య దేశంలో, వేరే దేశంలో యవనస్తులు వచ్చి చాలాసార్లు మీటింగ్ వచ్చి కూర్చున్నాయంట. మీటింగ్ అయిపోయింది కానీ ఏ ఒక్కరు పలకరించాలి. ఆదివారం అయిపోయింది, రెండో ఆదివారం వచ్చాడంట, రెండో ఆదివారం ఎవరు పలకరించాల. కూర్చున్నాడంట. వాక్యం చెప్పిన సేవకుడు పట్టించుకోలేదు, అక్కడ వచ్చిన వాళ్ళు పట్టించుకోలేదు, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఏం బాబు ఎక్కడి నుంచి వచ్చావు అని అడగలేదు. మూడో వారం పట్టించుకోలేదు. ఒకరోజు ఏం చేశానంటే పెద్ద టోపీ పెట్టుకొని వచ్చి కూర్చున్నాయంట. కూర్చోగానే సేవకుడు వాక్యం ఏ బాబు టోపీ తీ అన్నాడంట. వాడు టోపీ గాలి ఎగరేసి గంతులు వేసి కూర్చున్నాడు. మీటింగ్ అయిన తర్వాత సేవకుడు వచ్చి ఏంటయ్యా అంత సేట్ ఎగిరితివి? ఇదే అయ్యా అంకుల్, ఈ మీటింగ్లో మొట్టమొదటిసారిగా ఈ నెల అంతట్లో పలకరించింది మీరు ఒక్కరే. ఈ పలకరించడానికి కారణం ఏంటంటే టోపీ, అందుకే టోపీని గాలికి ఎగరేసాను. ఇన్ని వారాలు వచ్చారు కానీ ఒక్కరు పట్టించుకోవాలన్నాను. కొంతమంది చూడండి, వచ్చినప్పుడల్లా నన్ను ఒక బ్రదర్ అన్నాడు, ఏంటన్నా ఆ బ్రదరు ప్రతి వారం నా పేరు అడుగుతాడు అని. ఇప్పుడు నేను సంవత్సరం నుంచి వస్తున్నా, ప్రతి వారం పేరు అడుగుతాడు. బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, పేరు ఏంటంటే
ఇంకా మనకు ఆ జ్ఞాపకశక్తి ఎట్టుండదు చూడండి. ప్రతి వారం అడిగితే ఎట్టుండదు. వాళ్ళ పేరు రాసుకొని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దర్శించగలిగామా? అలాగనట్లయితే సియోనులో దేవుని సన్నిధిలో నీవు నేను కనబడాలి. అందుకన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చూచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకుందాము అన్నాడు. నేను ఆలోచించు. ఒకరొకరు ప్రేమ చూపించాలంటే సమాజముగా కూడుట మానక వస్తే ప్రేమ చూపిస్తాం, సత్కార్యం చేస్తాం. మనం కానీ మానితే మనం ఎలా ప్రేమ చూపించగలం, ఎలా సత్కార్యం చేయగలం? అలా అయినట్లయితే మానక దేవుని సన్నిధిలో, నీ దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 17 వచనం వాక్యం ఏం చెప్తుంది? వారు ఏం చేశారు? 23:17 సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను అన్నాడు. 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయం 23-24 వచ్చిన 34-23-24 వచ్చిన సంవత్సరమునకు 3 మారుని పురుషులందరూ ప్రభువుని సేవ దేవుడిని యెహోవా సన్నిధిన కనబడవలను. 24 ముగింపులో అన్నాడు, నీ దేవుడిని యెహోవా సన్నిధిన కనబడబోనప్పుడు అని అన్నాడు. నువ్వెక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. కోరవు కుమారుడు యొక్క ఆశ ఏంటి? 42వ కీర్తన 2వ చరణం 42:2 నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడను. వారికి ఉన్న ఆశ ఒకటే, నేను దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను. ఆ వార కుడికల్లో నేను ఎప్పుడు కనబడతా, ఆ విజ్ఞాపనలో నేను ఎప్పుడు కనబడను. ఈ ఆశ, ఈ అంబిషన్, ఈ యొక్క కుతూహలత, ఈ దావాత్రి తప్పిక ప్రతి విశ్వాసకుడు బజార్లో కనబడడం కాదు, ఫంక్షన్లో కనబడడం కాదు, ఆయా రకాలుగా కనబడడం కాదు, దేవుని యొక్క సన్నిధిలో వారు కనబడుతుంది. వారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నారు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధికి రావడానికి మీరు ఎలా ఉండాలి? సిద్ధపడి రావాలి దేవుని యొక్క సన్నిధిలో. అందుకే మీరు అంటున్నారు, ప్రతి వాడు వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిన కనబడుతుంది. ఇక్కడ 4 సార్లు దాదాపు ఆ మాట ఉపయోగించారు, వారు 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 అని. ఎవరు మందిరంలోకి చేరిన వారు ఎక్కడ ఉన్నారు? 84:4 అన్నాడు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అని. 6లో అన్నాడు, వారు బాకాలోయలో పడి వెళ్తారు అని అన్నాడు. 7లో అన్నాడు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు అన్నాడు. 7లో ముగింపులు అన్నాడు, వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిన. ఎవరు ప్రభువును అనుభవించిన వారు, దేవుని సన్నిధిలో గడిపిన వారు, మందిరంలో ఉన్న వారు స్తుతిస్తారు. వారు బాకాలోయలో పడతారు. వీళ్ళైతే మధ్యాహ్నం ఆలోచించారు, వారు బాకాలోయ గుండా వారు పడతారు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. వారిలో ప్రతి వాడు దేవుని సన్నిధిలో కనబడతారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఎక్కడ కనబడ్డారో 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 46వ వచనం 2:46 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో కనబడుతున్నాడు. 45లో ఆయన బంధువులలో కనబడలేదు, కానీ ఎక్కడ కనబడుతున్నాడు? దేవాలయం. మాట ఎంత మంచి మాదిరికరణ. ఆయన దేవాలయములో కనబడుతున్నాడు.
బోధకుల మధ్య కనబడుతున్నాడు. వారి మాటలకి వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయముంది. ఆయన వారి మధ్య కనబడుతున్నాడు. వాక్యము ధ్యానించువాడిగా కనబడుతున్నాడు. ఆయన ఎలా కనబడుతూ ఉన్నాడు? యోహాను సువార్త ఆయన ఎక్కడ కనబడుతున్నాడు? 18వ అధ్యాయం 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడ కనబడుతున్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 26:36. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. 26:34. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి, అంటే పలుమార్లు ఆ తోటలో కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎలా కనబడ్డాడు? తన యొక్క చెమట గొప్ప రక్త బిందువు వలె కారణంతగా కనబడుతున్నాడు. ఎలా కనబడ్డాడు? కన్నీళ్లతో కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? రోదనతో కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? ఒక ప్రార్థనా పరుడుగా కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? యెరూషలేములో బోధకుల మధ్య కనబడ్డాడు. వాక్య పరిచయలో ఆయన కనబడుతున్నాడు. ప్రార్థనలో ఆయన కనబడుతున్నాడు. పరిచయలో ఆయన కనబడుతున్నాడు. లూకా సువార్తలో ఆయన ఎలా కనబడ్డాడు? 22వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 22:27. గొప్పవాడెవడు? భోజన పంక్తిన కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిన కూర్చుండివాడే ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె కనబడ్డాడు. ఆయన ఎలా కనబడ్డాడు? పరిచర్య చేయవాని వలె కనబడ్డాడు. పై వస్త్రాన్ని ప్రక్కన పెట్టాడు. ఆయన కనబడుతున్నాడు. ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకున్నాడు. యోహాను సువార్త 13, లూకా సువార్త 22:27 ఇవన్నీ ఒకటే. పళ్ళెంలో నీళ్లు పోసుకొని కనబడుతున్నాడు. ఒక తువాల నడుముల కట్టుకొని ఒక పరిచారకుడుగా, ఒక దీనుడుగా, ఒక దాసుడుగా కనబడుతున్నాడు. ఆయన ఏమీ లేని వాడుగా కనబడుతున్నాడు. నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె కనబడుతున్నాడు. ఆయనలో గర్వంగా కనబడినవాడు కాదు. ఆయనలో గంభీరంగా కనబడినవాడు కాదు. ఆయన దీనుడుగా కనబడు. తండ్రి ఎదుట తండ్రికి ఇష్టానుసారంగా కనబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎలా కనబడ్డాడు? సోదరి, మనం ఎలా కనబడుతున్నాం? మనం ఎక్కడ కనబడుతున్నాం? ఆయన విధేయుడిగా కనబడ్డాడు. ఆయన దీనుడిగా కనబడ్డాడు. ఆయన తగ్గించబడిన వాడుగా కనబడ్డాడు. కానీ నన్ను రక్షించుడు కొరకై ఆయన ఎలా కనబడ్డాడు? కల్వారి శిలువలో రక్తమును ధారలుగా కార్చిన వాడుగా కనబడుతున్నాడు. ముళ్ళ కిరీటము ధరించిన వాడుగా కనబడ్డాడు. అది నీ కొరకు, నా కొరకు. 2 చేతుల్లో పొడవైన మేకులు దిగొట్టబడిన వాడిగా కనబడ్డాడు. ఆయన వస్త్రాలు తీసివేసి ఒక చిన్న వస్త్రము తొలగించాడు. నిజంగా ఆయన ఎంత కనబడ్డాడు. ధవలవరుడు, రత్నవరుడు 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన ఆ ప్రియుడు ఆయన ఎలా కనబడుతున్నాడు? మనందరి కొరకై, సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించిన కొరకై ఒక దిక్కులేని వాడుగా రక్తాన్ని ధారలుగా కార్చాడు. ఆయన దారిద్ర్యం మనల్ని ధనవంతులుగా చేస్తాడు. మనం ఎలా కనబడుతున్నాం? ప్రభువులో ఉన్నతమైన వారుగా కనబడాలని దేవుని యొక్క సంకల్పం. తండ్రితో మన ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన ప్రక్కన ప్రభుత్వం మనం కూర్చుండబెట్టమని వారుగా కనబడుతున్నాం. మనకి ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడు, ఎంత ధన్యత ఇచ్చాడు, ఎంత భాగ్యం ఇచ్చాడు. ప్రతి వాడు శివులో దేవుని సన్నిధిన కనబడాలి. పాపముతో కాదు, అక్రమంతో కాదు, అన్యాయంతో కాదు. ఇక ప్రభుని నమ్మని వారు ఆయన అంగీకరించి ఆయన బిడ్డలుగా తీర్చబడాలి. వారు స్తుతిస్తున్నారు. వారు దేవుని మందిరంలో ఉండి బలాభివృద్ధి పొందుతున్నారు. వారు శిలువలో దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. నేను ప్రభు సన్నిధిలో కనబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించుకుంటాం. ప్రార్థన.